ఇది పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యం వేసి తయారు చేస్తున్న పాయసం అన్నమాట. ఇందులో బెల్లం వేస్తాం అండ్ రెగ్యులర్ పాలు కాకుండా కొబ్బరి పాలతో చేసే పాయసం చాలా రుచిగా ఉంటుంది. ప్రసాదానికి చాలా బాగుంటుంది. ప్రసాదాలు మొత్తం కనకధార ఛానల్లో మనం పెడుతూ ఉన్నాం. ఈరోజు పాల తాలికలు చేసామండి. ఎల్లుండి మనకి వినాయక చవితి వస్తుంది కదా, 9 రోజులు డిఫరెంట్ ప్రసాదాలు, వినాయకుడికి పెట్టే ప్రసాదాలన్నీ మేము మన ఛానల్లో చేసాము. మోదకాలు చేసాం, ఉండ్రాళ్ళు చేసాం, పాల తాలికలు చేసాం, తాలికల పాయసం చేసాం, రకరకాల ప్రసాదాలు శనగలతో వడలు చేసామన్నమాట. డిఫరెంట్ ప్రసాదాలు కావాలి అంటే మీరు కనకధార ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు పాల తాలికల రెసిపీ ఇందాకే పెట్టేశాను, సింపుల్ ప్రాసెస్లో చూపించేశాను, ఒకసారి ఫాలో అవ్వండి. ఎంతమందికి ఇష్టం అండి పెసరపప్పు ఇంకా సాబుదానా రెండు కలిపి చేస్తే పాయసం చాలా కమ్మగా ఉంటుందన్నమాట. మీరు ఏ పూజ చేసినా సరే ఈ ప్రసాదం చేసి పెడితే బాగుంటుంది. అండ్ కొంతమంది అడుగుతున్నారు ప్రసాదాలు చేసేటప్పుడు మాట్లాడకూడదు స్వప్న అంటే, మేము ఓన్లీ షూట్ కోసమే ఇక్కడ ప్రసాదాలు చేస్తున్నామండి. ఇవైతే నైవేద్యంగా మేము పెట్టట్లేదు. నైవేద్యం చేసేటప్పుడు నేను ఏం మాట్లాడను, నార్మల్గానే వండుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.